రాజధాని అమరావతిపై వైసీపీ మరోసారి నాలుక మడతేసింది. అమరావతి నగరాన్ని నదీ గర్భంలో కడుతున్నారని జగన్ ఆరోపిస్తుంటే ఆయన ఎంపీలు మాత్రం ఏపీ రాజధాని అమరావతేనని అన్ని పార్టీలు చెబుతున్నాయంటూ స్టాండ్ మార్చారు. రాజధాని విషయంలో వైసీపీ ప్లేట్ ఫిరాయింపునకు కారణమేంటి? పూటకో మాట గంటకో స్టాండ్. అమరావతిపై వైసీపీ ప్లేట్ ఫిరాయింపు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో నాలుక మడతేయడం వైసీపీకి పరిపాటిగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల పేరుతో ఏపీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారు. ఇప్పుడు అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్ ఒకటి మాట్లాడుతుంటే ఆ పార్టీ నేతలు మరొకటి మాట్లాడుతున్నారు. అమరావతి అసలు రాజధానే కాదంటూ ఇటీవలే జగన్ అసంబద్ధ వాదనకు తెరలేపారు. అమరావతి నదీ గర్భంలో ఉందని, రాజ్యాంగంలో రాజధాని అనే ప్రస్తావనే లేదన్నారు. There is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. Wherever the chief minister, that is you, wherever you decide to sit, that is the constitution. And forget about all these aspects now, because these are irrelevant. But there the fact is, what Chandrababu Naidu is doing is, he is building the capital, the so-called capital, in a river basin. అయితే అమరావతిపై జగన్ది ఓ మాట అయితే సజ్జల మరో పలుకు పలికారు. అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు. ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా. 19 ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని, భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టారు. పార్టీ ఆఫీస్ కోసం ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీస్ లో పూర్తి చేశారు. 19 ఎన్నికలకు ముందు అప్పుడు ఆయన సీఎం గాల హీ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా. ఎస్, ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్ ఓకే. ఇక ఇప్పుడు రాజధాని అమరావతిపై వైసీపీ మరోసారి ప్లేటు మార్చింది. ఏపీ రాజధాని అమరావతినని, అమరావతిని ఏ పార్టీ వ్యతిరేకించడం లేదని అన్నారు వైసీపీ పార్టీ పార్లమెంటరీ నేత మిథున్ రెడ్డి. అమరావతి రైతులకు న్యాయం జరగాలని, భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడాలన్నారు. దీనిపై పార్లమెంటులో చర్చ జరగాలన్నారు. అమరావతిని అన్ని పార్టీలు కూడా అమరావతిని ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు. కాకపోతే రైతులకు న్యాయం జరగాలి, రైతులకు న్యాయం జరిగే విధంగా కూడా, రైతులు కంఫర్ట్ ఇచ్చే విధంగా కూడా ఆ బిల్లో అంశాలను పొందుపరచాలని చెప్పి కూడా మేము అడుగుతాం డెఫినెట్గా. ఎందుకంటే ఇదివరకే చూసాము, రీసెంట్గా జరిగిన అమరావతి రైతుల మీటింగ్లో చాలామంది నష్టపోయిన రైతులు బాధపడ్డారు. ఏకంగా ఒక మీటింగ్లో రైతు తన బాధ వెలుబుచ్చి గుండెపోటుతో మరణించడం జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితులు అమరావతి రైతులకు ఉన్నాయి. అమరావతి గురించి మాట్లాడేటప్పుడు అమరావతి రైతులకు న్యాయం చేసేది మొట్టమొదటిగా మాట్లాడి తర్వాత అమరావతి గురించి మాట్లాడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. అమరావతిపై వైసీపీ స్టాండ్ మారడంపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నదీ గర్భంలో రాజధాని కడుతున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే వైసీపీ ఇప్పుడు రాజధాని రైతులు అంటూ పాట పాడుతున్నారన్న చర్చ జరుగుతోంది. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే సవరణ బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎలాగూ ఆమోదం పొందుతుంది కాబట్టి తాము కూడా అందులో భాగమై కొద్దిపాటి సానుభూతి సంపాదించాలన్న ప్లాన్తోనే వైసీపీ స్టాండ్ మార్చిందంటున్నారు రాజకీయ పరిశీలకులు.